వెల్కమ్ టు జానిస్ వరల్డ్. ఈరోజు నేను ఫస్ట్ టైం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. అంటే ఆన్లైన్లో మీషోలో ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఇంకా పైన కనిపిస్తున్న వెల్వెట్ క్లాత్ అనేది 2 పర్చేస్ చేశాను. దిస్ ఈస్ మై అవుట్ఫిట్. అండర్ బడ్జెట్లో అంటే జరిగింది ఇది. ఫస్ట్ టైం ఐ విల్ ట్రై ఇట్ అండ్ మీకు మొత్తం ఎలా కటింగ్ అనేది నేను చూస్తాను. స్టిచ్చింగ్ దగ్గర కటింగ్ మొత్తం నేను వీడియోలో క్లియర్గా చూస్తాను. నేను ఫస్ట్ వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను మీషోలోనే. ఈ క్లాత్ 80 సెంటీమీటర్స్ వచ్చింది. అరౌండ్ ఒక 130 140 రూపీస్కి పడింది నాకు. 80 సెంటీమీటర్స్ మాత్రమే. మీకు లింక్ కావాలంటే నేను షేర్ చేస్తాను. అండ్ మనకి సాటిన్ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇవి 250లో దొరికింది నాకు. ఆన్లైన్లో మీషోలో తీసుకున్నాను. సాటిన్ 3 మీటర్స్ వచ్చింది. నెట్ ఏమో 10 మీటర్స్ వచ్చింది. నేను లైనింగ్ కూడా నేను సాటినే యూస్ చేశాను. నాకు ఎంత మెజర్మెంట్ అవసరమో అంత తీసుకున్నాను. ఇప్పుడు 2 ఇంచెస్ నెక్కి అండ్ 3 ఇంచెస్ షోల్డర్కి తీసుకున్నాను నేను. అండ్ సాటిన్ క్లాత్ అయితే చాలా చాలా జారుతుంది. అసలు కటింగ్ చేయడానికి మనకు మార్క్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. బట్ స్టిల్ అవుట్ఫిట్ బాగా వచ్చింది కాబట్టి దట్స్ ఓకే. అండ్ నేను ఫ్రంట్ సైడ్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. రౌండ్ నెక్ తీసుకున్నాను. అండ్ షోల్డర్కి 7 తీసుకొని మార్క్ చేసేసుకున్నాను. మీరు పిన్స్ పెట్టుకొని మార్కింగ్ చేసి కట్ చేయడం బెటర్. నేను పిన్స్ పెట్టుకోలేదు. రౌండ్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని కటింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఆర్మ్స్ కట్ చేసుకుందాం మనము షోల్డర్ నుంచి. నా దగ్గర కెమెరాకి ఫోన్ పెట్టడానికి ఏది లేదు, అందుకని నేను మిషన్ పైన పెట్టి అలాగే వీడియో రికార్డ్ చేశాను. అండ్ నేను వెడల్పు వచ్చేసి నాకు నా సైజ్కి తగ్గట్టు నేను కట్ చేశాను. 32 కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని టోటల్ 36 అనేది కట్ చేసుకోవాలి. మీ వెడల్పుని బట్టి మీరు కట్ చేసుకోండి. అండ్ నేను చంక భాగం నుంచి మొత్తం కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇవి 2 ఉన్నాయి. 2ని సపరేట్ చేసుకున్నాను. నేను సాటిన్ నేను వెల్వెట్ తీసుకున్నాను కదా క్లాత్, అందుకే నేను లైనింగ్ ఏది వేసినా మనకు సరిపోతుందని చెప్పి సాటిన్లోంచి కట్ చేసేసుకొని మనకు సరిపోయేంత తీసుకున్నాను. యాక్చువల్లీ సాటిన్ 3 మీటర్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది కొంచెం. అండ్ నేను నెక్ 5 ఇంచెస్ తీసుకున్నాను కదా, అది కట్ చేసుకుంటున్నాను. అందరూ నెక్ ఎక్కువ తీసుకుంటారు 3 ఇంచెస్ అట్లా, బట్ నాకు 2 ఇంచెస్ సరిపోతుంది. అండ్ అది ఫ్రంట్, ఇది ఒక బ్యాక్ నెక్ సేమ్ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఒక 6 ఇంచెస్ అట్లా డీప్, అంతే. అంతకు మించి నేను తీసుకోను. మరీ డీప్గా ఉంటే కూడా అంత బాగుండదు. అండ్ నేను ఏం చేశానంటే లైట్గా చిన్నగా కుండ షేప్ అనేది తీసుకున్నాను, కుండగలలాగా. ఎక్కువ డీప్ కాదు, లైట్గా కొంచెం మనకు షేప్ తెలిస్తే చాలు అన్నట్టు తీసుకుంటాను. అండ్ ఐఎమ్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇది. నిజంగా చాలా బాగా వచ్చింది. సాటిన్ క్లాత్ ఎలా ఉంటుందో, మీషో క్లాత్ ఎలా ఉంటుందో సరిపోతుందో లేదనుకోండి, బట్ అడ్జస్ట్ చేయగలిగాను. అండ్ నేను వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను కదా, దాన్ని మనకి కొంచెం ఫ్రంట్లో ఇది వర్క్ ఉన్న దానికేమో ఫ్రంట్ దానికి వేసాను. అండ్ పైన సింపుల్ లైన్స్, చెమ్కీ లైన్స్ ఉన్న దానికేమో బ్యాక్ పార్ట్ వేసాను. అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 ఇలా చూసారు కదా, ఇలా పెట్టుకొని వీడియోలో కనిపించినట్టు ఇలా 2 పెట్టుకొని సరిపోయింది. యాక్చువల్లీ కొంచెం మిగిలింది కూడా క్లాత్. దాన్ని ఎలా యూస్ చేస్తానో నేను వీడియోలో చెప్తాను. అండ్ దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాం మనం. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను నేను. అండ్ వెల్వెట్ క్లాత్ ఏంటంటే మీరు కటింగ్కి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకుంటే బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే క్లాత్ మనం పిన్స్ పెట్టి కుడుతున్నా స్టిచ్ చేస్తున్నా సరే మనకి క్లాత్ అనేది చాలా అంటే చాలా జారుతుంది. మిషన్ పైన అస్సలు మనం దాన్ని స్టిచ్ చేయాలంటే చాలా కష్టం. చూసుకోండి. హ్యాండ్స్ వచ్చేసి నేను నెట్ 10 మీటర్స్లో నుంచి ఫస్ట్ కట్ చేసేసుకున్నాను. అండ్ టోటల్ హ్యాండ్స్ వచ్చేసి 22 తీసుకున్నాను నేను. పొడుగ్గా హ్యాండ్స్ ఉంటే బాగుంటుందని అనిపించింది. అండ్ 22 పైన ఏమో దానికి 3 ఇంచెస్ పెట్టి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు సాటిన్ క్లాత్ కటింగ్ వచ్చేసి 4 ఫోల్డ్స్ ఒక సైడు అండ్ టోటల్ క్లోజ్ ఉన్నది ఒక సైడు. నేను నా నడుము సైజ్ని బట్టి నేను ఏం చేశానంటే 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని రౌండ్ తీసుకున్నాను. అండ్ ఈ క్లాత్ వచ్చేసి
సాటిన్ కాబట్టి చాలా అంటే చాలా జారుతుంది. పిన్స్ పెట్టి కట్ చేయండి. అండ్ నేను దీని సాటిన్ లెంత్ వచ్చేసి 38 తీసుకున్నాను. అండ్ మనకిక్కడ ఎక్స్ట్రా పడుతుంది, బట్ నేను దాన్ని జాయింట్ చేయలేదు ఎందుకంటే క్లాత్ సరిపోలేదు. సాటిన్ క్లాత్ కట్ చేసినాక ఇలా ఉంది లుక్. ఇంకా అంబ్రెల్లా వచ్చేదేమో కటింగ్, బట్ నాకు అంత సరిపోలేదు. ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం మనం. టోటల్ 10 మినిట్స్లో హ్యాండ్స్కి తీసాక దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. హాఫ్ తీసుకోవాలి టోటల్ నెట్లో. ఇదొక పార్ట్ అండ్ అదొక పార్ట్. ఇప్పుడు దీన్ని టోటల్ లెంత్ తీసుకొని 42 తీసుకున్నాను. నా హైట్ తక్కువ కాబట్టి 42 తీసుకున్నాను. అండ్ హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువ కట్ చేశాను, ఎందుకంటే మళ్ళీ మనం ఫోల్డ్ చేస్తాము లేకపోతే పైన ఫ్రిల్స్ పెడతాం కదా, దానిలో పోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేశాను. టోటల్ 42 తీసుకున్నాను. సేమ్ 2 కట్ చేసుకోవాలి. అండ్ ఆ క్లాత్ అనేది మళ్ళీ అవసరం వస్తుంది మనకి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత నెట్కి మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. దగ్గర ఫ్రిల్స్ పెట్టుకొని సాటిన్ 2 నెట్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. దాని తర్వాత సాటిన్ వన్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో తీయలేదు నేను, ఒక హ్యాండ్తో తీయడం స్టిచ్ చేయడం కష్టం అని. అండ్ దానికి ఫస్ట్ సాటిన్కి నెట్ 2 అటాచ్ చేసేయాలన్నమాట. అటాచ్ చేసేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి దాన్ని మనం కుట్టుకున్నాం కదా బ్లౌజ్ పార్ట్ని దాన్ని రౌండ్గా అటాచ్ చేసుకోవాలి. అండ్ కింద ప్లెయిన్గా అనిపించింది నాకు ఎందుకో, అంత ప్లెయిన్గా ఉంటే బాగోదు. ఇందాక మనం కట్ చేసినప్పుడు అది మిగిలింది కదా, దాన్ని కింద అటాచ్ చేసేసాను. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్ఫిట్. ఫ్రిల్స్ అనేది మనం ఇందాక కట్ చేసినప్పుడు మిగిలిన క్లాత్తో నేను కింద ఫ్రిల్స్ వేసేసాను. అండ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి వెల్వెట్ క్లాత్ ఉంది కదా, దాన్ని కింద చిన్న హ్యాండ్స్కి గోట్ లాగా ఇచ్చేసాను 2 సైడ్స్. అండ్ లెంత్ అయితే చాలా బాగా వచ్చింది. దీనికి మనం లోపల క్యాన్ వేయకున్నా కానీ ఆ నెట్తోని మనకు రౌండ్ అనేది అది హెవీగా అనేది బాగా కనిపిస్తుంది. హై హీల్స్ వేసుకొని అది వేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఈ ఫ్రిల్స్ నేను మిగిలిన క్లాత్తోనే సరిపోయింది. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే పెట్టాను, బ్యాక్ సైడ్ పెట్టలేదు. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత లుక్ అయితే చేంజ్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ నెట్ అనేది మనం ఎంత అంటే 10 మీటర్స్లో ఆల్మోస్ట్ మనం హ్యాండ్స్కి తప్పించి మొత్తం యూస్ చేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ నార్మల్ గోల్డ్ కలర్ డోరీ పెట్టేసి ఆ వెల్వెట్ కలర్ది క్లాత్తోని మొత్తం డోరీస్ పెట్టేశాను. అండ్ వెల్వెట్ కొంచెం మిగిలిన దాంతో మా ఫ్రంట్ సైడ్ బెల్ట్ లాగా పెట్టి డోరీ లాగా స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఎలా అనిపించిందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నేను మీషో నుంచి క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ చేయడం అనేది ఎలా ఉందో అట్లీస్ట్ ఒక లైక్ ఆర్ కామెంట్ నుంచి చెప్పగలరని కోరుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మొత్తం నెట్తోనే కాకుండా ఇలా వెల్వెట్ క్లాత్తోని యూస్ చేసి చేయడం అనేది నాకు నచ్చింది. గేరా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది గేరా అయితే. చూసారు కదా, మొత్తం మనం నెట్ ఫ్యాబ్రిక్తోనే అసలు ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నేను ట్రై చేసింది ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.